అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఇవాళ మంత్రి నారా లోకేష్ పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా హులికేలో సుజ్లాన్ సంస్థ ఏర్పాటు చేసిన S-144 కొత్త బ్లేడ్ ఉత్పత్తి లైన్లో మంత్రి ప్రారంభించనున్నారు. అలాగే 1325 మెగావాట్ల సామర్థ్యంతో చేపట్టనున్న కొత్త విండ్ పవర్ ప్రాజెక్ట్ శ్రీకారం చుట్టనున్నారు. రాయదుర్గం ప్రాంతంలో పునరుత్పాదక ఇంధన రంగాన్ని ఉత్తమించేలా ఈ ప్రాజెక్టులు కీలకంగా నిలవనున్నాయి. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అందిస్తారు. జయప్రకాష్. సంతోషి, ప్రస్తుతం మంత్రి నారా లోకేష్ రాయదుర్గం పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి అయ్యాయి. ప్రధానంగా పులికెర సుజలాన్ సంస్థ ఏర్పాటు చేసిన S-144 కొత్త బ్లేడ్ తయారీ లైన్ మంత్రి ప్రారంభించనున్నారు. అలాగే దాదాపుగా 1325 మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేయబోయే కొత్త విండ్ పవర్ ప్రాజెక్ట్ కూడా శంకుస్థాపన అయితే చేయనున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ లో రాయదుర్గం ప్రాంతంలో పవర్ ప్రాజెక్టులు మరింత పెరిగే అవకాశం ఉందని అయితే మనకు తెలుస్తుంది. అలాగే ఈ ప్రాంతానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడంతో పాటు స్థానికంగా ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కూడా పెరిగే అవకాశం ఉందని అధికారులు అయితే చెబుతున్నారు. సంతోష్, ఇక మంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు కూడా భారీగా ఏర్పాట్లు అయితే చేశారు. సభా వేదిక, సమావేశ ప్రాంగణం, తర్వాత ప్రాజెక్టు ప్రారంభానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ దాదాపుగా అయితే పూర్తి అయిపోయాయి. ఏర్పాట్లను ప్రభుత్వం కాలువ శ్రీనివాసులు, జిల్లా ఎస్పీ జగదీష్, అలాగే సహాయ కలెక్టర్ రవిబాబు పరిశీలించారు. అయితే ప్రధానంగా చూసుకుంటే భద్రతా విషయానికి వస్తే దాదాపుగా 600 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. తర్వాత 3 డిఎస్పీలు, 16 మంది సిఐలు, 36 మంది ఎస్ఐలతో భద్రతా పర్యవేక్షిస్తున్నారు. అలాగే సీసీ కెమెరాలు, డ్రోన్లతో కూడా నిఘా పెట్టారు. అయితే మంత్రి పర్యటన సమయంలో ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బంది రాకుండా పోలీసులు అయితే చర్యలు తీసుకుంటున్న పరిస్థితి ఇక్కడ ఉంది. ఇక మరోవైపు మంత్రి నారా లోకేష్ బళ్ళారి జిందాల్ విజయనగరం ఎయిర్పోర్ట్ కి అయితే చేరుకున్న సమయంలో ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి వెళ్లి ఘనస్వాగతం అయితే పలికారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ మంత్రులు అయితే ఎవరైతే పల్లె రఘునాథ్ రెడ్డితో పాటు పలువురు నాయకులు కూడా లోకేష్ కు పుష్పగుచ్చాలు ఇచ్చి స్వాగతం పలికిన పరిస్థితి ఉంది. అయితే దీంతో ఎయిర్పోర్ట్ దగ్గర కూడా టీడీపీ నాయకులు, కార్యకర్తలతో సన్నడి వాతావరణం అయితే కనిపించింది. మొత్తంగా చూస్తే సంతోషి, మంత్రి నారా లోకేష్ రాయదుర్గం పర్యటనకు సంబంధించి ఇక్కడ కార్యక్రమాలు, తర్వాత ఏర్పాట్లు మొత్తం ఒక భద్రతా వైరాన్ని అయితే ఏర్పాటు చేశారని అయితే మనకు అర్థమవుతున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ జయప్రకాష్.